నమస్తేనండి, నా పేరు శైలజ. అసలు చిన్నప్పటి నుంచి ఏంటంటే బేకింగ్ చేయడం, వంట చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బేక్ చేస్తూ ఉండేదాన్ని అండ్ రకరకాల వంటలు చేసేదాన్ని. కానీ ఇవన్నీ చేస్తుంటే కూడా ఎప్పుడు ఫుడ్ ని ఎప్పుడు బిజినెస్ కింద అనుకోలేదు. నేను దీని వైపు వెళ్తే చాలా బాగా చేయగలను అనుకున్న రోజున నేను వెంటనే ఈ చాక్లెట్స్ అనేవి బిజినెస్ కిందే చేయాలని చెప్పి అనుకుని మొదలు పెట్టాను. నేను ఈ చాక్లెట్స్ బిజినెస్ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఏమీ తెలీదు, ఏది ఎక్కడ దొరుకుతుంది ఏమీ తెలీదు. ప్యాకింగ్ కి ఎక్కడ వస్తువులు దొరుకుతాయి ఏమీ తెలిసేది కాదు. ఫార్చునేట్లీ ఏంటంటే నాకు కొంచెం ముందర నుంచి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్, ఆన్లైన్ ఉండడం, ఇవన్నీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ప్రతి హోల్సేల్ మార్కెట్కు వెళ్ళి ప్రతి షాపు నాకు స్వయంగా నేను తిరిగి తెలుసుకున్న షాప్స్ చాలా ఎక్కువ. మేబీ 1 or 2 షాప్స్ నాకు ఎవరైనా చెప్పారేమో. అదర్వైజ్ ప్యాకింగ్ ఇవి కూడా నాకు నేనే తిరిగి తెచ్చుకున్నాను. అప్పట్లో నాకు బిజినెస్ మొదలు పెట్టినప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలి, దేని మీద అసలు అవగాహన లేదు. కొత్తగా జస్ట్ డయల్ వచ్చింది. దాంట్లో సరే నా పేరు ఇచ్చుకుని దాంట్లో వాళ్ళకి ఏవో డబ్బులు కట్టి అలా టెలిఫోన్ మార్కెటింగ్ లో నాకు మంచి ఆర్డర్సే వచ్చాయి కొత్తలో చెప్పాలంటేను. అలా పికప్ అయింది ఫస్ట్ బిజినెస్. నేను చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ మొదలు పెట్టాను. లిటరల్ గా చెప్పాలంటే ఒక 15,000 20,000తో మొదలు పెట్టాను అప్పట్లోను. దానిలోనే రీఇన్వెస్ట్ చేసుకుంటుండేదాన్ని, అమ్మినవి డబ్బులు వేసి అలాగా మొదలెట్టుకున్నాను. ఇప్పుడు బాగుంది, ఈజీ మార్కెట్ చేసుకోవడం. మనకి సోషల్ మీడియా చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్ ఆర్డర్స్ రావడం మొదలెట్టిన తర్వాత కొంచెం ఈజీ అయ్యింది. మేము బల్క్ ఆర్డర్స్ అవి తీసుకుంటాము. 100 kgs అలా కూడా వస్తుంటాయి కార్పొరేట్స్ నుంచి. అవిను ఫెస్టివల్ సీజనే కాకుండా కూడా మామూలప్పుడు కూడా ఆర్డర్స్ అవి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే కొంచెం పెళ్లి వాళ్ళు డైరెక్ట్ గానే చాలా మంది ఇస్తున్నారు. మొన్న ఈ మధ్య పెద్ద ఆర్డర్సే చేశాము. నాకు చాలా రిటర్నింగ్ కస్టమర్స్ ఎక్కువ. ఒక్కసారి నా చాక్లెట్స్ తిన్నారంటే తప్పకుండా వెనక్కి వస్తారు. టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఐ గెట్ మోర్ కస్టమర్స్. క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా జాగ్రత్తగా చేస్తాము. అండ్ నాకు ఒక 2-3 కార్పొరేట్స్ అవి ఉన్నాయి. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూడా ఇండియన్ ట్విస్ట్ అంటే మసాలా చాక్లెట్స్, సినిమన్ అని, దక్షిణ్ స్పైస్, అలాగా డిఫరెంట్ టేస్ట్ తో కూడా చాక్లెట్స్ దొరుకుతున్నాయి. అక్కడ లోకల్ స్టోర్ అనేవాళ్ళు నా చాక్లెట్స్ పెట్టుకున్నారు. చాక్లెట్స్ చేయడం దాంట్లో మా స్పెషలైజేషన్ షేప్స్. ఏదైనా అకేషన్ కి తగ్గట్టుగా షేప్స్ అవి చేస్తాం. బర్త్డేస్ కి వాటికి పిల్లలు అనండి, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన షేప్స్ లో చాక్లెట్స్ చేయడం. కావాల్సిన థీమ్ చెప్తారు, దానికి థీమ్ తగ్గట్టుగా చాక్లెట్స్ చేసి ఇస్తూ ఉంటాము. ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది ఒకటే, మన స్ట్రెంగ్స్ మనకు ఉంటాయి ఎప్పుడూను. కొంచెం ఓపెన్ అయ్యి బయటకు వచ్చి ఏదైనా పని చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనకి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త థాట్స్ రావాలి ఎప్పుడూను. ఈ ఒక్క బిజినెస్ చేసి ఆపేస్తాము అని అనుకోకూడదు. ఏది బిజినెస్ కి చిన్నది లేదు, పెద్దది లేదు. అన్ని రకాల బిజినెసెస్ చేయొచ్చు. ఒకటి తక్కువైపోతుందని ఉండదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆలోచించకుండా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ స్ట్రెంగ్స్ చూసుకుని చిన్నది పెద్దది అనుకోకుండా మొదలు పెడితే మాత్రం తప్పకుండా దానికి గుర్తింపు ఉంటుంది. ఆర్డర్ చిన్నది అని పెద్దది అని ఏమీ లేదు. 100 grams ఆర్డర్ అయినా ఒకటే, మాకు 10 kg ఆర్డర్ అయినా ఒకటే, 100 kg ఆర్డర్ అయినా ఒకటే. అలాగే ట్రీట్ చేస్తాం కస్టమర్ని. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్. ఇప్పుడు మనం ఇంట్లో చిన్నగా చాక్లెట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. కరగబెట్టడానికి లేదు కాబట్టి నేను కరిగిన చాక్లెట్ తీసుకొచ్చాను.
మనకి ఇలాంటి మౌల్డ్స్ షాప్స్ లో దొరుకుతాయి. ఈ మౌల్డ్స్ తీసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో చాక్లెట్ ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని పోసుకోవాలి. రకరకాల సీ షెల్స్ షేప్స్ అన్నమాట. ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ అవి వచ్చినప్పుడు మనం ఇలాంటి షేప్స్ ఇస్తే కస్టమర్స్కి బాగుంటుంది. నేను ఎందుకు కొడుతున్నానంటే దీని మధ్యలో ఒక ఎయిర్ బబుల్స్ లాంటివి అవి వస్తాయన్నమాట. ఆ ఎయిర్ బబుల్స్ రాకుండా ఈ మోల్డ్ని ట్యాప్ చేసే సరిపోతుంది. రకరకాల షేప్స్ ఉన్నాయండి. ఇలాగ ఇప్పుడు ఒక టెడ్డీ బేర్ షేప్ చూస్తున్నాము. ఇప్పుడు మనకి క్యాడ్బరీలో కూడా ఒక కొత్త రకం చాక్లెట్ వచ్చింది ఈ మధ్య. దాంట్లో మీరు తింటే జెల్లీను జెమ్స్ ఉంటాయి. అలా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఆ జెమ్స్ తెచ్చుకుని పిల్లలకి నచ్చినట్టుగా ఇప్పుడు ఈ జెమ్స్ ఉన్నాయి. ఈ జెమ్స్ని దీని మీద ఇలా వేసుకుంటే ఏదో కొత్తగా ఫ్లేవర్ యాడ్ చేసినట్టుగా ఉంటుంది. తినడానికి అవి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే డ్రై నట్స్ అనండి, బటర్ స్కాచ్ అనండి, ఇలా క్రిస్పీస్ ఏదైనా కూడా మనం చాక్లెట్ తో పాటు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా చాక్లెట్స్ ని, వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు ఈ వేసిన షెల్వి చాక్లెట్ మీకు అల్టిమేట్ గా చేస్తే ఇలా షేప్స్ వస్తాయి అన్నమాట. మనం ఇందాక టెడ్డీ బేర్ లో జెమ్స్ వేసాం కదా, ఆ చాక్లెట్ చూస్తే ఇలాగా జెమ్స్ ఇలా లోపల కనిపిస్తాయి. మనకి ముందర వైపేమో ఇలా ఉంటుంది. అల్టిమేట్ గా ఇది ర్యాప్ అయిన చాక్లెట్ మీకు ఇలా అవుతుంది అన్నమాట. అవనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.